నమస్తే, వెల్కమ్ టు మైఎట్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గంగినేనిపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువనేత జోగి రాజు జన్మదిన వేడుకలు. కేక్ ను కట్ చేసిన జి కొండూరు మండలం జెడ్పీటీసీ మందా జగదర్రావు. కోయిలకుంట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో డాక్టర్ వైఎస్ఆర్ అగ్రిటెక్ ల్యాబ్ ప్రారంభోత్సవం. హాజరైన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. జీవీఎంసీ 95వ వార్డులో కృష్ణరాయంపురంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్. విశాఖ గాజువాక జింక్ గేట్ సమీపంలో బాలాజీ ఓల్డ్ ఫర్నిచర్ షాప్ లో దాడులు. 123 డిఫెన్స్ ఫుల్ బాటిల్ ను స్వాధీనం. ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 24 గంటల నిరాహార దీక్ష. హాజరైన యూపీఎస్సీ మాజీ చైర్మన్ కెఎస్ చెల్లం. పెనుబల్లి మండలం నాయకులగూడెం గ్రామ శివారులో మామిడి తోటలో క్షుద్ర పూజల కలకలం. బొగ్గు పొడితో బొమ్మ గీసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాలను గుర్తించిన గ్రామస్తులు. గంగినేనిపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువనేత యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ జోగి రాజీవ్ గారి జన్మదిన వేడుకలలో కేక్ ను కట్ చేసిన మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి కొండూరు మండలం జెడ్పీటీసీ మందా జగదర్రావు. అదేవిధంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతిని పురస్కరించుకుని కేకులు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జోగి రమేష్ గారిని తనయుడు యువనేత శ్రీ జోగి రాజీవ్ గారి జన్మదిన సందర్భంగా కేకును కట్ చేసి అందరికీ స్వీట్స్ పంచిపెట్టినారు. ఈ యొక్క కార్యక్రమంలో గంగినేనిపాలెం గ్రామ సర్పంచ్ పెళ్లి రామారావు, ఎంపీటీసీ పిల్లి ప్రసాద్ గారు, సొసైటీ బ్యాంకు చైర్మన్ అన్న శెట్టి వెంకటేశ్వరరావు గారు, వైఎస్ఆర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బాడిషా కృష్ణారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు యూత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరాచకాలు సృష్టించి ఎవరైనా ఈ పని చేయలేదు అని అడిగితే వారిపైన దొంగ కేసులు పెట్టించిన వ్యక్తి నరేంద్ర. పాడిలేని పాడి రైతుగా చలామణి అవుతూ దొంగ సొసైటీల ద్వారా సంఘం డైరీ చైర్మన్ పిఠాని అడ్డదారిలో చేజిక్కించుకున్నప్పుడు పాడి రైతులకు ఇవ్వవలసిన బోనస్లను పందికొక్కు మెక్కినట్లు తిని కోట్ల రూపాయలు ఆర్జించిన మనిషి ఈ నరేంద్ర. గడిచిన 35 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో నీ కుటుంబం నువ్వు గెలిచిన తర్వాత చేయాలని అభివృద్ధి నేను గత 4 సంవత్సరాలలో చేసి చూపించాను. పొన్నూరు నియోజకవర్గం ప్రజలకు అందని ద్రాక్షలా ఉన్న ఉప్పలపాడు, వెంకటకృష్ణాపురం త్రాగునీటి సమస్య, చేబ్రోలు, కొమ్మమూరు ఛానల్ పైన బ్రిడ్జి, పొన్నూరు రోడ్ వైండింగ్ మరియు పొన్నూరు ఆటోనగర్ ఈ 4 పనులను పూర్తి చేస్తే తనకు రాజకీయ మనుగడ ఉండదనే దురుద్దేశంతో అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నాడు. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. ప్రతి గ్రామంలో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, లింక్ రోడ్లు కానీ చాలా వరకు కూడా పూర్తి చేస్తా ఉన్నాం. గతం కన్నా మెరుగ్గా పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా కులం, మతం, పార్టీ అనేది లేకుండా పనిచేస్తా ఉన్నాం. వాళ్ళలాగా వాళ్ళ వర్గం చెందిన వాళ్ళ ఏరియాలే డెవలప్ చేయలే. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తా ఉన్నాం. కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఓరవలేక ఈరోజు సాక్షి భావనారాయణ స్వామి భూమిలో నిన్న వెళ్లి ఒక తప్పుడు దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఏం చేశారు? అక్కడ భూమిలో ఏదైతే సాక్షి భావనారాయణ స్వామి గుడి 231 సర్వేలో 19 ఎకరాల 99 సెంట్లు లీజ్ అడిగామో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, అయ్యా ఇది మెయిన్ రోడ్ లో ఉంది, గుంటూరు పొన్నూరు హైవే మీద ఉన్నది భూమి, చాలా ఖరీదైన భూమి, దీంట్లో మీరు డైరెక్ట్ గా ఆటోగా ఇచ్చే బదులు మెయిన్ రోడ్ ఫేసింగ్ మేము షాపింగ్ కాంప్లెక్స్ కడతాం, ఇంకా ఆదాయం బాగా వస్తుంది, లోపల ఒక అడుగు లోపల
ఒక మెయిన్ రోడ్డుకి 2వ స్టెప్లో ఆటో నగర్ ఇస్తామంటే మాకు ఎట్లయినా పర్లేదు సార్, ఆటో నగర్ రావటమే నాకు ముఖ్యం అని దాని మీద వెళ్ళటం జరిగింది. కోయిలకుంట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ అగ్రిటెక్ ల్యాబ్ను బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాడసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ కోవెలకుంట్ల మండలం మొత్తం రైతు మండలం అని, ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం మీదనే ఆధారపడి రైతులు జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కాబట్టి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిన డాక్టర్ వైఎస్ఆర్ అగ్రిటెక్ ల్యాబ్ను రైతు ప్రాంతమైనటువంటి కోయిలకుంట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ అగ్రిటెక్ లేప వల్ల మన భూమి యొక్క టెస్టింగ్ను మరియు విత్తనాల ఎరువుల పురుగుల మందులు నాణ్యతను ఇక్కడ పరిశీలించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రైతుల పక్షపాతిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి నిరూపించుకోవడం జరిగిందని చెప్పారు. మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా పశువులకు సంబంధించి వ్యాధి నిర్ధారణ కోసం ఇక్కడ ల్యాబులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో బిల్డింగ్ వచ్చినప్పటికీ మరి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ ఉండేదానికి కూడా ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా చాలా కష్టంగా ఉందని చెప్పి ఇక్కడ ఏడీఆర్ అందు వచ్చి ఇక్కడ మాకు మండల నిధుల నుంచి మరి ఈ యొక్క ఫ్లోరింగ్ వేయించాలని చెప్పి చెప్తే వాటిని ఎమ్మడే పూర్తి చేయించడం జరిగింది. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా ఈరోజు రావడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ల్యాబ్లన్నీ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనుషులకు సంబంధించి మరి ఆరోగ్యశ్రీ బనగానపల్లె మండలంలోని నంతవరం గ్రామంలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాడసాని రామిరెడ్డి గారు నిర్వహించారు. నంతవరం గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి గారికి ఆ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాల పనితీరును గ్రామ ప్రజలతో స్వయంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా అర్హులైన వారికి ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందినట్లయితే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాడసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ 3648 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టసుఖాలను ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా స్వయంగా తెలుసుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో ఇప్పటికే 98% మేర నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి వాటిని అమలు చేయడం జరిగిందని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 95వ వార్డు కృష్ణరాయంపురం వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిప్రాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ వైసీపీ పథకాలను విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అదే పథకాలను కాపీ కొడుతూ మేనిఫెస్టో పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒక పక్క రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని చెప్పిన చంద్రబాబు మరలా అదే పథకాలను పేర్లు మార్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డితో పాటు ఎమ్మెల్యే అదిప్రాజు, పలువురు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. చాలా ఎన్నికలు చూసాం. ఎప్పుడో ఒకసారి ఇందిరాగాంధీ గారు 84లో చనిపోయినప్పుడు 85లో రాజీవ్ గాంధీ గారికి దాదాపు 400 పైచిలకు సీట్లు వచ్చాయి దేశవ్యాప్తంగా. ఆ రోజు కూడా 50% ఓట్లు ఎక్కడ కూడా దాటినటువంటి పరిస్థితులు లేవు దేశంలో. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పెద్ద వేవ్ వచ్చింది, కానీ ఆ రోజు కూడా 50% ఓట్ల శాతం దాటినటువంటి పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి దక్కనటువంటి గొప్ప విజయాన్ని
51% ఓట్లతో 86% సీట్లతో 151 మంది ఎమ్మెల్యేలతో గొప్ప విజయం సాధించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు చాలా మంది చెప్పారు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసిపోయారు, వాళ్ళని ఎదిరించడం కష్టం, వాళ్ళని ఏం చేయలేం, మన మీద కేసులు పెడతారు, మళ్ళీ ఇబ్బందులు పెడతారు, మళ్ళీ జైల్లో పెడతారన్నా సరే వెనకడుగు వేయలేదు. ఏ రోజు వెనకడుగు వేయలేదు. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పక్కా సమాచారం ప్రకారం విశాఖ గాజువాక జింక్ గేట్ సమీపంలో బాలాజీ ఓల్డ్ ఫర్నిచర్ షాప్లో దాడులు నిర్వహించి 203 డిఫెన్స్ ఫుల్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఇన్ని బాటిల్స్ ఎలా వచ్చాయనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. నేవల్ ఆర్మీ ఉద్యోగుల నుంచి కొనుగోలు చేసినట్లు నిందితుడు పరం కుసం నళినికాంత్ చెప్పినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి బదిలీపై వచ్చి నవాలు విశాఖ నుండి ఇతర రాష్ట్రాలకు బదిలీలపై వెళ్లిన వారు ఫర్నిచర్ షాప్లో నెవెల్ ఆర్మీ అది షాప్ కార్లను సామాన్లను అమ్మకాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగులు వస్తువులు కొనేటప్పుడు డబ్బులకు బదులు డిఫెన్స్ మద్యం బాటిల్ ఇస్తుంటారని తెలిపారు. ఫుల్ బాటిల్ 500 కొని మార్కెట్లో 1500కు అమ్ముతున్నట్లు తెలిపారు. అక్రమంగా అన్ని డిఫెన్స్ బాటిల్స్ నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరం. అందువలన సదరు వ్యక్తి కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు శ్రీనాథులు తెలిపారు. మద్యం బాటిల్స్ పట్టుకున్న సిఐ మన్మథరావును సిబ్బందిని ఆయన అభినందించారు. ఓకే సార్. ఈరోజు సెబ్ విశాఖపట్నం వారు సెబ్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మరియు సిటీ పోలీస్ కమిషనర్ జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు సెబ్ విశాఖపట్నం గాజువాక టీం వారు ఒక డిఫెన్స్ లిక్కర్ కేసుని ఛేదించడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 200 బాటిల్స్ సుమారు ఫుల్ బాటిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిలో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈయన ఓల్డ్ ఫర్నిచర్ షాప్ నడుపుతూ ఈ ఓల్డ్ ఫర్నిచర్ని ఈ నేవల్ ఆర్మడ్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం, బార్టర్ సిస్టమ్ ద్వారా అటు నుంచి బాటిల్స్ తీసుకోవడం, ఈ డిఫెన్స్ లిక్కర్ బాటిల్ తీసుకొని ఒక్కొక్క బాటిల్ సాధారణంగా మనకి ఏముంటుందంటే క్యాంటీన్లో 500 రూపాయల వరకు ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. బట్ ఇది మార్కెట్లో 1500 వరకు అమ్ముతున్నాడు. ఇది మార్కెట్ మనం పట్టుకున్న బాటిల్ చూసినట్టుగైతే మనకి డిఫెన్స్లో 1 లక్ష రూపాయల వరకు ఉంటుంది, కానీ మార్కెట్లో సుమారు 3 లక్షల వరకు వస్తుందండి. అది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని యూపీఎస్సీ మాజీ చైర్మన్ కేఎస్ చలం కోరారు. ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం శిబిరాన్ని సందర్శించిన ఆచార్య చలం వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. విశాఖ ఉక్కుకు చెందిన 50,000 ఎకరాలను కాల్చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను పోరాటాలతో అడ్డుకోవాలన్నారు. బడా వ్యాపారుల ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆదాని కోస్ట్గా మార్చేస్తున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నికలు గెలుపొంది తమకు అనుకూలమైన చట్టాలను రూపొందిస్తున్నారని చెప్పారు. అవినీతి కూడా ప్రభుత్వం విధానంగా మార్చేయడం దారుణమని పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శులు కె లోకనాథం, ఏ జగ్గునాయుడు, పి అప్పల్ నర్సయ్య, టి సూర్యనారాయణ, డి గోవిందరావు, వెంకటరమణ, నాయకులు ఆర్కే ఎస్వి కుమార్, ఎస్ జ్యోతిశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాల సిపిఎం కార్యదర్శులు గత 24 గంటలుగా నిరాహార దీక్ష కూర్చున్నారు. వారికి నిమ్మరసం ఇచ్చి ఈవేళ నిరాహార దీక్ష ముగించాం. కారణం ఏమిటి అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ రంగంలోనే కొనసాగించాలి, దానికి కావలసినటువంటి మైన్స్, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని కోరుతూ వాళ్ళు నిరాహార దీక్ష చేశారు. దానికి కారణం కూడా విశాఖపట్నమే లేకపోతే ఉత్తరాంధ్రే కాదు ఆంధ్రప్రదేశ్ ఆదాయమే తగ్గిపోతుంది. ఈవేళ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి ఆదాయంలో అంటే స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎక్కువ భాగం ఈ ప్రాంతం నుంచి స్టీల్ ప్లాంటు, హెచ్పిసిఎల్ వీటి మూలంగానే వస్తుంది. ఈ విషయం బహుశా సాధారణ పౌరులకు తెలియకపోవచ్చు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొనసాగించాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఏమిటి అంటే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి భూముల మీద అందరి కళ్ళు పడ్డాయి. అందమైన ప్రాంతం, ఇంత అందమైన తీరం భారతదేశంలో ఎక్కడా లేదు. బాంబే అన్నట్టు
ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల సుపరిపాలన అందించారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి సందర్భంగా అంగనంపొడి గ్రామంలో జంక్షన్లోని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు బియ్యం, దుస్తులు పంపిణీ చేసిన వైవి సుబ్బారెడ్డి పూర్ణానంద శర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, తిప్పల వంశీరెడ్డి, ఇళ్లపు వరలక్ష్మి ప్రసాద్, వాడపల్లి రామచంద్రరాజు పాల్గొన్నారు. ఎన్నో మార్పులు చేసుకొచ్చారు. పేదవారికి వైద్యం అందుబాటులో ఉండాలని, ఎంత పెద్ద రుగ్మత అయినా సరే, అనారోగ్య కారణాల ఎంత పెద్ద ఇదొచ్చినా సరే ఉచితంగానే వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప కార్యక్రమం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి వారిగా ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎన్నో మేలు కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈ రోజు కూడా రెండు రాష్ట్రాల్లోని ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజు కూడా గుండెలో పెట్టుకొని పూజించుకునే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆయన పెట్టిన దీన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో పేదవాడికి ఇంకా మెరుగ్గా వైద్యం, విద్య అందించాలని మన ప్రస్తుత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి పాలన సాగిస్తూ ఉన్నారు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. జనసేన వారాహి విజయయాత్ర 2వ దశ జూలై 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర సాగిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పరిశీలకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఇప్పుడు ఏమీ చెప్పలేమని, అందుకు చాలా సమయం ఉందని అన్నారు. అన్ని అంశాలపై అన్ని కోణాలు సమగ్రంగా చర్చించాకే పొత్తులపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో మండల స్థాయి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. బలంగా పనిచేస్తే అధికారం దానంతటా అదే వస్తుందని జనసేన శ్రేణులకు పవన్ ఉద్బోధించారు. ప్రస్తుతం జనసేనకులకు అనుకూల వాతావరణం కనిపిస్తుందని, జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతుందని అన్నారు. తాము ఏ సమస్యపైన స్పందించినా అది ప్రజల్లోకి చేరిపోతుందని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో వారాహి విజయయాత్రతో ఆ విజయం స్పష్టమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే తాము చేసిన తప్పేంటో ప్రజలకు అర్థమైందని తెలిపారు. కొందరు ఒక రోజులోనే అర్థం చేసుకోగలిగారని, ఇప్పుడు 70% ప్రజలు తెలిసిపోయిందని వివరించారు. ఇంకనైనా రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే రాష్ట్ర అధోగతి పాలవుతుందని, వచ్చే ఎన్నికల ద్వారా రాష్ట్రానికి స్థిరత్వం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని పవన్ చెప్పారు. దీన్ని ఎక్కడో మనందరం కలెక్టివ్గా కాపాడుకోకపోతే మటుకు మనలో మన పొరపరచాలు, మనలో మన సమన్వయపరిచి ఈగోస్ అయిపోతే స్టేట్ వుడ్ లూజ్. ఎవరికి ఆశ ఉండదు అధికారం రావాలని, సర్వ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైనా చేయాలంటే అధికారం ఉండాలి. సో దాంట్లో ఎప్పుడూ ఇది లేదు. ఎస్పెషల్లీ ఇండివిజువల్గా వెళ్ళాలి, అలయన్స్తో వెళ్ళాలి, ఇవన్నీ చాలా దూరికి బాత. అది చాలా ఇంకా సదూరం, ఇంకా చాలా టైం ఉంది దానికి మాట్లాడటానికి. ఈ లోపల ఎవ్వరూ కూడా టీవీలో కానీ మీడియాలో కానీ నాట్ ఈవెన్ వన్ వర్డ్ అబౌట్ అలయన్సెస్. పొత్తులు ఉంటాయా లేదా అంటే చాలా సరైన సమయంలో అన్నీ చూసుకొని చాలా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించి అందరి దగ్గర నుంచి రిపోర్ట్. ఇప్పుడు మీరు ఒక చిన్న ఒక యాత్ర చేస్తేనే ఇంత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అలాంటిది ఒక పొత్తు చేయాలంటే ఏ మండలంలో ఎలా ఉంది, ఏమనుకుంటారు, అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం బలం ఎంత వీటి చాలా అధ్యయనం చేసి చేస్తాం. అంతేకాదు దాన్ని ఇండివిజువల్గా ఎవరో ఒకటి చేసినా అది అట్రాక్ట్స్ డిసిప్లిన్. జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల ప్రగతి విద్యాలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు వేప కొమ్మలను చేతబుని పోతరాజు వేషధారణను బోనం నెత్తినెత్తుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చిన్నారులకు తెలియజేసేలా ఈ వేడుకను నిర్వహించినట్లు ప్రిన్సిపల్ రూపా తెలిపారు. ఈ కార్యక్రమంలో పోషకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. బోనాల పండుగ గురించి ఉత్సవాలు వైభవంగా జరుపుకున్నాము. ఈ తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా భావించి అతి వైభవంగా జరుపుకునే పండుగ బోనాలు. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటాం. బోనాల రోజున ఆడపడుచులంతా కూడా పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి శుచిగా ఉండే పాత్రలో అన్నంని వండుకొని దానికి పాలు, పంచదార కలిపి మట్టి పాత్రలో దాన్ని ఉంచి దానికి అలంకరణ వేపాకులు మరియు
పసుపు కుంకుమలు పూలతో అలంకరణ చేసి తలపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్తారు ఆలయానికి. ఈ ఊరేగింపులో భాగంగా పోతురాజులు మరియు శివశక్తులు కన్నుల పండుగ ఉంటాయి. ఇవే కాకుండా మా స్కూల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటాము. దీనివల్ల పిల్లల్లో మన ఆచార వ్యవహారాల పట్ల అవగాహన కలిగి వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇలాంటి ఆచారాల్ని సంప్రదాయాల్ని పాటిస్తారని నా అభిప్రాయం. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శ్రీ భవన్ నారాయణ స్వామి దేవస్థానం యొక్క 19.87 ఎకరాల ఆలయ భూమిని ఆటోనగర్ పేరిట అన్య మతస్థులకు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్య దారదత్తం చేస్తున్నారని జిల్లా బీజేపీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఆలయ భూమి విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని, ఆలయ భూములు జోలికొస్తే బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. దుర్మార్గం చర్య చేస్తూ ఉన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి హిందూ ఆలయాల మీద, హిందూ భూముల మీద కన్నేసి అవన్నీ కూడా అన్యాక్రాంతం చేసే విధంగా ఏవైతే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వీటిని వెంటనే ఆపివేయాలి. మంగళగిరిలో చూస్తే ప్రభుత్వ భూమిని బాప్తిజం ఘాట్ అని, ఈరోజు పొన్నూరులో దాదాపు 100 కోట్ల రూపాయలు చేసే భావనారాయణ స్వామి దేవాలయం యొక్క భూముల్ని వీళ్ళు ఈ విధంగా ప్రజలకు పంపిణీ పేరుతో, ఆటోనగర్ పేరుతో ముస్లింలకి ఎవరైతే ఇస్తా ఉన్నారో దీన్ని వెంటనే ఆపేయాలని, లేదంటే భారతీయ జనతా పార్టీ అక్కడ తీవ్ర ఆందోళన చేస్తుందని, ప్రజా ఉద్యమం కూడా చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే ఇలాంటి చర్యల్ని వెంటనే ఆపాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం నాయకులగూడెం గ్రామ శివారులో మామిడి తోటలో క్షుద్ర పూజల కలకలం నెలకొంది. 10 అడుగుల మనిషి ఆకారంలో పసుపు, కుంకుమ, సున్నం, బొగ్గు పొడితో బొమ్మ గీసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాలను గ్రామస్తులు గుర్తించారు. మనిషి ఆకారంలో గీసిన బొమ్మ వద్ద ప్యాంటు, షర్టు, బనియన్తో పాటు ఎముకలు, చనిపోయిన 2 నల్ల కొళ్లను పడివేయడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్కు చెందిన బీజేపీ నాయకులు వెంకటేష్, నర్సింగ్ మరియు దాదాపు 20 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి మదిరపూడి ఎయిర్పోర్ట్ చేరుకున్న ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజంపేట పార్లమెంటు సభ్యులు పి మిథున్ రెడ్డి గారికి తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జంకంపూడి రాజా, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జంకంపూడి గణేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నందు ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జంకంపూడి గణేష్ మిథున్ రెడ్డి గారికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ 24వ తేదీన సూర్యాపేట పట్టణంలో పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి పట్టణంలో పర్యటించారు. ముందుగా నూతన కలెక్టరేట్ ఎదురుగా గల ప్రాంతాన్ని సభాస్థలం కొరకు జిల్లా కలెక్టరేట్ ఎస్ వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అక్కడి నుండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించి ప్రారంభానికి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులకు తెలిపారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ పక్కన గల స్థలాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం డీబీఓ కార్యాలయాన్ని పరిశీలించి సీఎం గారి పర్యటన మ్యాప్లు, రూట్లను అధికారులతో కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, డీఎస్పీలు, సిఐలు, పోలీసు హౌసింగ్ బోర్డు సిఈ తులసీధర, ఈఈ అబ్దుల్ కుదుబ్ హుసేన్, జీఈ సుందర్, ఏఈ బాలరాజు, తహసీల్దార్ వెంకన్న, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి తన భర్త దివంగత కుమ్ర రాజు టీచర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఆదిలాబాద్ తలమడుగు మండలంలోని సాయి లింగ్లో గల సాయి వృద్ధాశ్రమంలో ఈశ్వరీబాయి గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్ర రాజు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని కలిగి ఉండాలన్నారు. తన భర్త సహకారంతో నేడు రాష్ట్ర స్థాయి వరకు రాణించానని, ఉద్యమ సమయం నుండి రాష్ట్ర మహిళా కమిషన్లో సభ్యురాలి వరకు వెన్నంటే నడిచి ప్రోత్సహించేవారని ఆమె భర్త జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. వృత్తులతో గడపడం కుటుంబాన్ని గడిపినంత ఆనందంగా ఉందని ఆమె అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మాజీ కమిషనర్ సభ్యులు నీలదేవి, భీంపూర్ జడ్పీటీసీ కుమ్మర సుధాకర్, జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ సభ్యులు మర్సుకోల తిరుపతి, కెఎస్ సునీత, నాయకులు గంజాల భాస్కర్ రెడ్డి, బొడ్డు శ్రీనివాస్, వృద్ధాశ్రమం నిర్వాహకులు అశోక్ దంపతులు, రామ్ కిషన్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి గారి భర్త కుమ్ర రాజు గారి సమ్మాస్త్రిక కార్యక్రమం సందర్భంగా ఈరోజు సాయిలింగి గ్రామంలో సాయి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, కుమ్రరాజు గారు చనిపోయి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఇటు కుమ్ర ఈశ్వరీబాయికి రాజకీయంగా ప్రోత్సహిస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈరోజు మన నుంచి దూరమై సంవత్సర కాలం గడుస్తున్నా ఈరోజు ఆయన చేసినటువంటి సేవలు మన మదిలో, మన హృదయాల్లో నిలిచి ఉన్నాయి. ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన కుమ్ర రాజు గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంగినేనిపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువనేత జోగి రాజు జన్మదిన వేడుకలు. కేక్ ను కట్ చేసిన జి కొండూరు మండలం జడ్పీటీసీ మందా జగదర్రావు. కోయిలకుంట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో డాక్టర్ వైఎస్ఆర్ అగ్రిటెక్ ల్యాబ్ ప్రారంభోత్సవం. హాజరైన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. జీవీఎంసీ 95వ వార్డులో కృష్ణరాయంపురంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్. విశాఖ గాజువాక జింక్ గేట్ సమీపంలో బాలాజీ ఓల్డ్ ఫర్నిచర్లు షాప్లో దాడులు. 123 డిఫెన్స్ ఫుల్ బాటిల్ను స్వాధీనం. ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 24 గంటల నిరాహార దీక్ష. హాజరైన యూపీఎస్సీ మాజీ చైర్మన్ కెఎస్ చెల్లం. పెనుపల్లి మండలం నాయకులగూడెం గ్రామ శివారులో మామిడి తోటలో క్షుద్ర పూజల కలకలం. బొగ్గు పొడితో బొమ్మ గీసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించిన గ్రామస్తులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ 15 న్యూస్.